అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నేరాలను అరికట్టడానికి, అలాగే శాంతి భద్రతలకి ఎటువంటి అఘాతం వాటిల్లకుండా ఉండేందుకు అక్కడ నేషనల్ గార్డ్స్ని అయితే మోహరించడం జరిగింది. దాంతో ఆ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంతంలో పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని అయితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకీ అసలు నేషనల్ గార్డ్స్ని రాజధాని ప్రాంతంలో ట్రంప్ సర్కార్ ఎందుకు మోహరింపజేశారు, అలాగే రాజధాని ప్రాంతంలో ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించారు అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశ రాజధానిలో నేషనల్ గార్డ్ మోహరింపు ట్రంప్ కీలక నిర్ణయం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో శాంతి భద్రతల విషయంలో దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వ్యాప్తంగా నేషనల్ గార్డ్స్ బలగాలను మోహరించినట్లుగా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. నేరాల కట్టడి కోసం మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. సో నేరాల కట్టడి కోసం మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటూ ఆయన నిర్ణయాన్ని వెల్లడించారు. స్థానికంగా పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని ప్రకటించినట్లుగా చెప్పారు. దేశ రాజధానిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని స్థానిక మేయర్ అయినటువంటి మురియల్ బౌసర్ ప్రకటించినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల విషయంలో ఇరాక్, బ్రెజిల్, కొలంబియా దేశాల రాజధానులతో పోలిస్తే వాషింగ్టన్ డీసీ దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయంటూ కూడా మీడియా సమావేశంలో ట్రంప్ ఆరోపణలు చేశారు. అంటే శాంతి భద్రతల విషయంలో చూసుకున్నట్లయితే ఇరాక్, బ్రెజిల్, కొలంబియా దేశాల రాజధానులతో పోలిస్తే వాషింగ్టన్లో దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా మీడియా సమావేశంలో ట్రంప్ అయితే ఆరోపణలు చేశారు. అదేవిధంగా అధికార యంత్రాంగం దేశ రాజధాని పార్కుల్లోని నిరాశ్రయాల శిబిరాల తొలగింపు ప్రక్రియ కూడా ప్రారంభించింది అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ఆ మీడియా సమావేశంలో తెలియజేశారు. మురికి ఓడలను కూడా తొలగిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అమెరికా తన నగరాలను చేజార్చుకోదని, ఈ విషయంలో వాషింగ్టన్ ఒక ప్రారంభం మాత్రమే అంటూ కూడా మీడియా ముఖంగా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది. వాషింగ్టన్ మెట్రోపోలిస్ విభాగం బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ అటార్నీ జనరల్ పాస్ బోండి స్వీకరిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇరాక్, అలాగే కొలంబియా, బ్రెజిల్ ఈ దేశాల రాజధానులతో పోలిస్తే దేశ భద్రతల విషయంలో కానీ, అలాగే అక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాషింగ్టన్ డీసీలో అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అసలు అమెరికా వ్యాప్తంగా కొన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలియజేశారు. అందులో భాగంగానే ఇప్పుడు వాషింగ్టన్ మెట్రోపోలిస్ విభాగం బాధ్యతల్ని యుఎస్ అటార్నీ జనరల్ అయినటువంటి పామ్ బోండి ఆయన స్వీకరించబోతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అక్రమ వలసదారులు ఏరవేతే లక్ష్యంగా ఇటీవల లాస్ ఏంజల్స్లో ఫెడరల్ అధికారులు చేపట్టినటువంటి తనిఖీలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ అక్కడికి నేషనల్ గార్డ్ బృందాలను అయితే తరలించారు. శాంతి భద్రతలు అదుపు తప్పినటువంటి నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా శ్వేత సౌధం ఓ ప్రకటనలో విడుదల చేసింది. సో మామూలుగా నిజంగా అమెరికాలో నేషనల్ గార్డ్స్ మోహరింపు అంటే అక్కడ నిజంగా ఏదైనా చట్ట ఉల్లంఘన జరిగినా, లేదు శాంతి భద్రతలకి అగాధం ఏర్పడినా అటువంటి సందర్భాల్లో మాత్రమే అమెరికా ప్రభుత్వం ఈ నేషనల్ గార్డ్స్ని ఆ బలగాలను మోహరింపజేస్తూ ఉంటుంది. కానీ ఈ వాషింగ్టన్ డీసీలో మాత్రం అసలు ఎటువంటి శాంతి భద్రతలకి అగాధం కలగకూడదని అక్కడ నేరాల కట్టడి కోసం ఇప్పుడు ఈ నేషనల్ గార్డ్ మోహరింపు అయితే జరిగింది. నేరాల కట్టడి కోసం మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్థానికంగా పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతమైనటువంటి వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు నేషనల్ గార్డ్ బలగాల మోహరింపు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకి అగాధం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని అయితే అక్కడ ప్రకటించడం జరిగింది. పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీ ప్రకారంగా అక్కడ
ఈ నేషనల్ బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ గార్డ్కి సంబంధించి కొంత పవర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేషనల్ గార్డ్ బలగాలు ఏవైతే ఉంటాయో వారు అక్కడ పరిస్థితుల్ని అదుపు చేస్తూ అక్కడ ఎటువంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు లేకుండా చేసేందుకే నేషనల్ గార్డ్స్ని అక్కడ మోహరింపడం జరిగింది. అయితే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఎక్కడైతే శాంతి భద్రతలకి అగాధం ఏర్పడుతుందో, ఎక్కడైతే నేరాలు జరుగుతూ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ నేషనల్ గార్డ్స్ మోహరింపు అయితే ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిజంగా తన వైఖరి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, ఆయన వైఖరి మీద, ఆయన మాట తీరు మీద, ఆయన ప్రవర్తన మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. వాటిని కొంతమంది సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్రమ వలసదారులను ఏరివేస్తాము అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తరువాత కూడా చెప్పినట్లుగా ఆయన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా ఇటీవల లాస్ ఏంజల్స్లో ఫెడరల్ అధికారులు చేపట్టినటువంటి తనిఖీలు ఉద్రిక్తతలకైతే దారితీశాయి. ఎంతోమంది అక్కడికి వచ్చి నిరసనలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు నిరసనలు తెలియజేశారు. నిజంగా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏరివేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా కొన్ని ఆర్మీ విమానాలను ఆయన ఏర్పాటు చేసి భారత్కి 2 విమానాలను, అలాగే మిగతా దేశాలకి అంటే అక్రమ వలసదారులు ఏ దేశాల నుంచి అక్కడ అక్రమంగా ఉంటున్నారో వారందరినీ కూడా ఆయా దేశాలకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు కూడా నిజంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ఎండగడుతూ చాలామంది నిరసనకారులు అయితే రోడ్ల మీద నిరసనలు తెలియజేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు దారితీశాయి. ఆ సమయంలోనూ అక్కడికి నేషనల్ గార్డ్ బృందాలు తరలి వచ్చాయి. ఆ తర్వాత శాంతి భద్రతలను అదుపు తప్పినటువంటి నేపథ్యంలో ఈ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా శ్వేత సౌధం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మాత్రం ఈ నేషనల్ గార్డ్ మోహరింపు దేశ రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు ఈ నేషనల్ గార్డ్ మోహరింపు ఎందుకు చేశారు ఏంటనేది ట్రంప్ చెప్పడమే కానీ శ్వేత సౌధం మాత్రం దాని మీద ప్రకటన విడుదల చేసింది అయితే లేదు. ఇక చూసుకున్నట్లయితే అంటే నేరాలను కట్టడి చేసేందుకు, శాంతి భద్రతలకి ఎటువంటి అగాధం ఏర్పడకుండా ఉండేందుకే దేశ రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ బలగాలను మోహరించినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దానికి తోడు ఈ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.